చలసాని శ్రీనివాస్ గారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కేసు ఆల్రెడీ నడుస్తుంది. అయితే దీన్ని ఇప్పటిదాకా బీఆర్ఎస్ మాత్రమే ఇందులో ఇంప్లీడ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్‌గా బీజేపీ బీజేపీకి సంబంధించి లెజిస్లేటివ్ పార్టీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ కేసుని సుప్రీంకోర్టులోకి పెట్టారు. సుప్రీంకోర్టు స్పీకర్‌కి నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు ముగ్గురు విషయంలో స్పీకర్ పెండింగ్‌లో ఉంచారు. దానం నాగేందర్ ఖైరతాబాదు, కడియం శ్రీహరి స్టేషన్ కన్పూరు, మూడోదేమో జగిత్యాల నుంచి సంజయ్. అంటే బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇప్పటిదాకా? చూస్తూ ఊరుకున్న బీజేపీ ఏంటి, ఏం జరగబోతోంది? చాలా స్ట్రాటజిక్ గేమ్ నడుస్తుంది తెలంగాణలో. మీరు కాంగ్రెస్లో గమనిస్తే నాకు అదే ఆశ్చర్యంగా ఉందండి. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించక్కర్లేదు, వాళ్ళే ఓడించుకున్నట్టు. మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నట్టు 7 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లో, 5 ఆర్ఏసీ రిజర్వేషన్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ చీఫ్ మినిస్టర్లో, ఇంకో 4 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లు ఉండే పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు అంత కత్తి మీద సాములో ఎలా వస్తుందని మనం చూసాం. ఏం గొడవ అయిందో ఉప ముఖ్యమంత్రి గారి మంత్రి గారి మధ్యన ఏం గొడవ అయిందో, అది ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఇది అప్లై చేసేసి రేవంత్ రెడ్డి గారు స్ట్రైక్ ఫోర్స్ ఆయనే ఇవాళ చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆయన స్పీకర్ గారు కూడా ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి ఇచ్చింది. మళ్ళీ రేపొద్దున నిజంగా కనుక ప్రభుత్వం కనుక ఒక స్పీకర్ నా ఇష్టం నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి మాట్లాడితే కాన్స్టిట్యూషనల్గా న్యాయ వ్యవస్థకి ఇవాళ శాసన వ్యవస్థకి మధ్య గొడవ జరుగుతుందండి. నో సెకండ్ దాట్. కానీ చాలా కేర్ఫుల్గా వెళ్తా, ఇద్దరి మధ్య నేను తొలగించాను అఫీషియల్గా లేదని. కానీ మిగతా వాళ్ళు అఫీషియల్గా చేరినట్టే ప్రకటించారు వీళ్ళు. ఇది నేను ఉత్తినే వెళ్ళాను. దానం నాగేందర్ చెప్పాడు, దానం నాగేందర్ గారు అక్కడ ఏంటంటే స్థానికంగా రెండు ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఉప ఎన్నికల్లో బీజేపీ బోర్లా పడిందండి. కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ జరిగింది. రెండిట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి దానికి కష్టం. కానీ ఇప్పుడు దే డోంట్ వాంట్ టు లే డౌన్గా ఉండదలుచుకోలేదు. ఎందుకంటే గాడ్ మారాడు. గాడ్ స్టాంచ్ బీజేపీ సపోర్టర్ కదా, ఐ మీన్ బీజేపీ పర్సన్. ఇవాళ దీంట్లో ఏదైతే ఉందో ఒక జగిత్యాల్లో అక్కడ దేర్ వర్కింగ్ అవుట్ అండి. బండి సంజయ్ గారు ఈజ్ వెరీ ఫార్వర్డ్, నేను అక్కడ ఉంటాను, నేను నిలబడతాను. అక్కడ ఇంకొక కోణం సంజయ్ కుమార్ బండి సంజయ్ గారు అక్కడ బీజేపీ విషయంలో ఆయన అక్కడ లేపటానికి కొన్ని సోషియో కాజెస్ కూడా తీసుకొస్తున్నారు ఒక క్యాండిడేట్ అక్కడ దాన్ని రివైవ్ చేయడానికి. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి హోల్డ్ ఉంది. ఇంతకుముందు చింతల రామచంద్రారెడ్డి గారు మీకు తెలుసు, మాజీ ఎమ్మెల్యే అదే నియోజకవర్గం ఉన్నారు. కొంత బేస్ ఉంది అక్కడ, హిందూ ముస్లిం ఇది కూడా ఉంది ఇష్యూస్. అందువలన దే కెన్ ప్రూవ్ జూబ్లీ అయినట్టు అవదండి అక్కడ. ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ కదా, ప్రజలు షెటికిల్ పేరు అంటున్నారు. అందుకని నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అక్కడ ఇంప్లీడ్ అవ్వడానికి ఇన్ని రోజుల తర్వాత దొంగల పడ్డ 6 నెలలకి అని నేను మాట్లాడిన కానీ మిగతా పద్యాలు మాట్లాడడం కానీ ఆ విధంగా. ఇవాళ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది శ్రీహరి గారిది కానీ లేకపోతే సంజయ్ గారిది కానీ, ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో వస్తే కన్పూర్లో కూడా పరిస్థితి, కడియం శ్రీహరి గారిది కూడా అక్కడ ఉన్న మేజర్ అండి. అక్కడ జీవన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చి 24 గంటలు గడవలేదు. ఇంకొకసారి కనుక పార్టీ ఆయన ఎమ్మెల్యే కింద పదవి చేసుకోమనండి, పార్టీ అఫైర్స్లో ఎవరన్నా ఇలా పిచ్చిగా ఏలు పెడితే ఊరుకొని చెప్పి సార్ సివియర్ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ ఈజ్ ఎ స్టాంచ్ లీడర్. జీవన్ రెడ్డి గారు ఈజ్ వెరీ స్టాంచ్ లీడర్. అసలు పిసిసి ప్రెసిడెంట్ అవుతాడు అనుకున్నారు కదా రేవంత్ రెడ్డి టైంలో. ఆయన విచిత్రంగా అధికారంలోకి వచ్చినప్పుడు సార్ ఓడిపోతారు, సరే డిఫరెంట్ ఇష్యూ, మన వేరే ఉన్న వేరే సంగతి ఆయన. అందువలన దాన్ని ఎన్కాష్ చేసుకునే ఉద్దేశంతో బీజేపీ కూడా స్ట్రాటజీతో వెళ్తుంది. ఇవాళ హైదరాబాద్ విషయం దాన నాగేంద్ర గారు కూడా ఆయన ప్రిపేర్గా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో 2 ఉప ఎన్నికలు ఫేస్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈసారి మాత్రం మైనారిటీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం డెఫినెట్గా తనతోనే పెట్టుకుంటారు. బీజేపీతో కోర్ బీ టీం కింద మహారాష్ట్రలో ముంబైలో కూడా ఎన్నికలు అద్భుతంగా నిర్వహించిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారి అబ్బాయి కానీ వీళ్ళు కానీ రాజకీయంగా ఎవరుంటే అధికారంలో కేంద్రం వాళ్ళతో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్తో కానీ ఉన్నారండి. లాస్ట్ టైం బీఆర్ఎస్తో ఆఖరి వరకు ఉన్నారు, చూశారు మీరు. ఇవన్నీ కూడా అక్కడ కూడా మైనార్టీ ఓటింగ్ ఉంది. అందువల్ల దాన నాగేంద్ర గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. బీఆర్ఎస్ మళ్ళీ చెప్తున్నానండి, బీఆర్ఎస్ ఇంత గ్రామీణ ప్రాంతాల గురించి మనం మాట్లాడుకున్నాం, చాలా బలంగా ఉందండి గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అన్న. అధికారంలోకి వచ్చిన స్థాయిలో చెప్పలేను, కానీ టౌన్లో వాళ్ళ ఎస్పెషలీ మీరు ఆశ్చర్యపడద్దు, బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చింది, ఎస్పెషల్లీ ఇన్ దట్ కాన్స్టిట్యూన్సీ. మీరు ఇప్పుడు ఇవాళ మాట్లాడతాం, బీ వెరీ ఎర్లీ టు కమ్ టు ప్రెడిక్షన్ అనుకోండి, తర్వాత మారవచ్చు. ఇవాళ ఆశ్చర్యపడద్దు అంట. ఈ రోజు పరిస్థితుల ప్రకారం బీజేపీ డెఫినెట్గా అక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పనండి. ఇది గెలుస్తుందని చెప్పలేను. గట్టిగా పోటీ ఇచ్చే ఇలాగ చేతులు ఎత్తేసే పరిస్థితి 2 కాన్స్టిట్యూన్సీలు ఉండదు. దాన్ని కన్కాస్ట్ చేసుకోవడానికి
చాలా తెలివిగా రామచంద్ర గారు పావులు కలుపుతున్నారని అనుకుంటున్నాను. అంటే ఈ దానం నాగేంద్ర విషయం, ఖైరతాబాద్ విషయంలో, జగిత్యాల విషయంలో వీళ్ళ సభ్యత్వం రద్దు అయితే అక్కడ ఉప ఎన్నికలు జరిగితే అందులో అడ్వాంటేజ్ తీసుకోవడానికి బీజేపీ డెఫినెట్గా అండి. వాళ్ళ జనగాం కడియం శ్రీహరి గారి కాన్స్టిట్యున్సీలో చూసుకున్న స్టేషన్ గన్పూర్లో చూసుకున్నా సరే అక్కడ మీకు అంటే రేసులో మేము 1962 ఎన్నికల్లో కూడా అనుకుంటా 65 అనుకో భారతీయ జనసంఘ్ పరకాల సీట్ నెగ్గినట్టుంది సమ్ టైం బ్యాక్. 3 సీట్లు అసలు 2-3 సీట్లు నెగ్గే పరిస్థితులు ఉండేది. ధర్మారావు గారిని ఒక ఆయన, రాజేశ్వరరావు గారిని మేయర్ కూడా చేశారనుకుంటాను వరంగల్. కానీ ఆ ప్రాంతాల్లో బీజేపీకి కోరు పట్టుంది, ఇప్పుడు తిరిగి నిలబడే పరిస్థితిలో ఉంది. అందుకని దే విల్ ట్రై టు టెస్ట్ అనమాట దాంట్లో. మన రఘునందన్ రావు గారు ఎట్లా వచ్చారండి, ఉడుంలాగా ఎలా వచ్చారు. ఈటల రాజేందర్ గారు అంటే చెమటోడు, అంటే ఈయన వేరే విధంగా అంటలేదు కానీ ఆయన చెమట, రక్తం, డబ్బు అన్నీ పెట్టి ఎంటైర్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఈ బై ఎలక్షన్స్ ద్వారా మనం ఇప్పటిదాకా అందుకుంటుంది బీఆర్ఎస్ కాకుండా బీజేపీ లైమ్ లైట్లోకి గతంలో ఎట్లా షెడ్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాళ్ళు షెడ్కి వెళ్ళిపోయిందని నేను ఎంతమంది ఎంపీలు ఉంటే నేను 8 ఎంపీలు ఉంటాను, ఎక్కడున్నారు ఎంపీలు అసలు. మన కొంచెం హంబుల్గా ఉండే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కనపడుతున్నారు, బండి సంజయ్ గారు ఓకే, ఆయన ఎప్పుడు ఫైర్ బ్రాండ్ దో వి డిఫర్ విత్ హిమ్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్. కిషన్ రెడ్డి గారు సాధుజీవి. అసలు యాక్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎలక్షన్ ముందున్న జోషి వాళ్ళు బీజేపీలో ఉందండి? ఉందా అసలు బీజేపీ ఎక్కడుంది అంటున్నారు? అవునండి, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ లేకుండా అయిపోయింది. కొన్ని వాళ్ళకి ఎంపీలు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్ల నిన్న డిజాస్టర్గా ఫెయిల్ అయింది కండి అనేక చోట్ల. టేక్అవుట్ అండి. నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఖమ్మం జిల్లా 2 సర్పంచ్లు గెలుచుకోలేదని అన్నారు బుస్కుమని ఆ డిస్టిక్లో. అందువలన మళ్ళీ తిరిగి, ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తున్నారు, తిరిగి ఎవరు అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తారు, ఛత్తీస్గఢ్ గారు వస్తారు, ఎవరు రారండి, మాంజా గారు వస్తారు. ట్రైబల్స్ మీరు చెప్పినట్టే ఇప్పుడు రేపు ఈ 2 ఎన్నికలు అంటే ఖైరతాబాద్లో కావచ్చు లేకపోతే జగిత్యాలలో కావచ్చు, బీజేపీ అక్కడ గెలిస్తే రాజకీయాలు మొత్తం మారిపోతాయి, మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ లైమ్ లైట్లో ఇప్పుడు ఎక్కడ ఏమన్నా ఒకసారి చెప్పండి నాకు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్స్ కోల్పోయారు? మునుగోడు పోయిందా ఏమండి, మన సాగర్దే పోయింది కదండి, తర్వాత దుబ్బాక పోయిందా, చూశారు కదా. ఇవన్నీ ఉన్నా సరే హుజూర్నగర్. ఎందుకని మళ్ళీ తిరిగి లైమ్ లైట్కి వచ్చాడు, యుద్ధం చేసి ఒక్కడే దమ్మున్నవాడు నిలబడుతున్నాడు కేసీఆర్ గారి మీద అనేది అంత ఇప్పుడు లేదు కదా. బీజేపీ ఆర్గనైజేషన్ బేస్డ్ ఉన్న పార్టీ, అందువల్ల చాలా స్ట్రాటజీకి వెళ్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రొటెక్షన్ రేంజ్లో ఉంది. నిజంగా ధైర్యం అంటే 5 నిమిషాలు 5 సీట్లని తీసేసి ఎలక్షన్ పెట్టేవారు కదా, ఎందుకు పెట్టలేదు? 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇతరులు తీసుకొని అన్నాను కూడా ఎందుకు భయపడ్డాడు ఆయన? 4 పార్టీలోంచి చేర్చుకొని ఇండైరెక్ట్గా ఇదే విధంగా నడిచింది. ఎందుకు బై ఎలక్షన్కి వెళ్ళలేదు? సారీ, రాజీనామా చేయించి బై ఎలక్షన్ ఎందుకు వెళ్ళలేదు? అంటే స్పీకర్ ఈ 3 ఎమ్మెల్యేలు, ఈ 3 ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవసరం తప్పనిసరి ఇప్పుడు ఆయన ముందర ఏమన్నా మన ఏదో ఇప్పుడు కోర్టు దగ్గర ఏదో సయ్యద్ ముఖర్ షిషా గారు పిలిచినట్టు మీరు మమ్మల్ని నన్ను పిలుస్తారు. ఇవాళ స్పీకర్ గారు ఏం చెప్తే నడుస్తుందా లేకపోతే ముఖ్యమంత్రి గారు పార్టీ చెప్తే నడుస్తుందా అనేది మీకు తెలుసు, అంతకుమించి నేను మాట్లాడను. వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ దాని నాగేంద్రని డిస్క్వాలిఫై చేసి ఒకటి చూసినట్టు కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా హ్యాపీ అయినా నేను అనకూడదు, కానీ మనం వెంటనే ఇచ్చి గౌరవించేసి డిస్క్వాలిఫై చేసాడు అంటారు. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్. రేవంత్ రెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు, దానం నాగేంద్ర గారు కూడా రెడీగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు అవన్నీ క్లియర్గా అయింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు కదా కాంగ్రెస్ నుంచి. అదేనండి, అందుకనే ఆయన ఈజ్ రెడీ. లెట్ us వెయిట్ అండ్ సీ. ఈ ఎలక్షన్ ఎంత అయితే అంత ప్రతిపక్ష పార్టీలు ఏవి ఉంటాయి, కానీ బీఆర్ఎస్ కనుక పొరపాటున 3rd ప్లేస్లోకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు సెకండ్ వాళ్ళే కదా పోటీ ఇచ్చింది మొన్నటి వరకు, అంటే 2 సీట్లు. యాక్చువల్గా జూబ్లీస్ అండ్ కంటోన్మెంట్ 2 సీట్లు కూడా బీఆర్ఎస్ఏ. డిస్పైట్ దట్ దే ఫాట్ కదా. ఇది ఎక్కడ షెడ్లో ఉంది పార్టీ, ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడానికి డెఫినెట్గా వాళ్ళకి లాభం. బీఆర్ఎస్ ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ హంగు ఆర్పాటు ఉంది, నెగితే నెగొచ్చు. ఇప్పుడు నెగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి, కానీ 3rd ప్లేస్లోకి బీఆర్ఎస్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు వరకు ఉన్న హైప్ ఏదైతే ఉందో కొంచెం తగ్గే అవకాశం ఉంది, బీజేపీ పెరిగే అవకాశం. అందుకే బీజేపీ ఇన్వాల్వ్ అయిందని నా అభిప్రాయం.